హలో. హలో. తెలియకుండా నేను చెప్పేది విను. మ్మ్. పొరపాటు పడి కూడా పోలీస్ ని పిలవాలని ఊహించొద్దు. మ్మ్. నేను నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశాను. మ్మ్. ఏంటి ముద్దు, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ నా దగ్గర ఉంది. అలా అయితే ఆ పాస్వర్డ్ పంపించు. పంపించాలా? ఏం పంపించాలి? నా పాస్వర్డ్ నేనే మర్చిపోయాను. నువ్వు అనుకున్నట్టు మామూలు హ్యాకర్ ని కాదు, నీ బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ చేస్తా. 4-5 ఈఎంఐ కట్టాల్సి ఉన్నాయి. కొంచెం చూసుకుని హ్యాక్ చేయి, లేదంటే ఆ బ్యాంక్ వాళ్ళు నిన్నే ఫోన్ చేస్తుండారు. నీ డూప్లికేట్ పాస్పోర్ట్ చేసి నిన్ను జైల్లో పెట్టిస్తా. అప్పుడు నాకు 3 పూట్లు తినడానికి అన్నం, పడుకోవడానికి ఒక స్థలం, మాట్లాడడానికి ఒక నేరం చేసిన ఫ్రెండా. సూపర్. ఏంటిది, నువ్వు తమాషా అనుకుంటున్నావా? తెలియని వాళ్ళతో తమాషాలు ఎందుకు చేస్తాను? నా జీవితం ఎప్పుడు తమాషాలు ఆడుతుంది. ఎంతసేపు నుంచి బెదిరిస్తున్నాను. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఒక 2 లక్షల అప్పులు ఉన్నాయి. 2 లక్షలు నేను పంపిస్తాను నీ అకౌంట్ లోకి. జీవితంలో అస్సలు ఓడిపోకూడదు. అది మాత్రమే కాదు, నాకు ఇలాంటి ఒంటరి జీవితం వద్దు. చిన్ని, నేను చెప్పేది విను. నీ వాట్సాప్ లోకి ఒక లింక్ పంపించాను. నీ బ్యాంక్ డీటెయిల్స్ పంపించు. డబ్బులు నేను పంపిస్తాను. నాన్నపైన ఉప్పేస్తే చెప్తున్నా. వాట్సాప్ ఓపెన్ అవ్వదు. ఎంత కావద్దు? అదేంటంటే నేను నెట్ ఆఫ్ చేశాను. అదెందుకు? కాలేజ్ లో నేను ఫెయిల్ అయ్యాను. అయితే పాస్ అయ్యేదాకా వాట్సాప్ ఆన్ చేయను, డీపీ అప్లై చేయను. దేవుడా, ఎందుకు ఈ అమ్మాయికి ఇన్ని కష్టాలు ఇచ్చారు? ఇంత దగ్గరైన సరికి ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేయి. ఓకే, చూస్తాను. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎందుకంటే రీఛార్జ్ చేయడానికి కూడా డబ్బులు లేవు.